అండి. అందరికీ నమస్తే. నేను మీ పావని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, ఒక బ్రదర్ అయితే నాకు కామెంట్ చేశారనమాట. సేమ్ నాలాగానే తనకు కాలు లేదంట. తనకు 1 ఇయర్ బ్యాకే యాక్సిడెంట్ అయిందంట. ఎప్పుడు అంటే 2023లో అయిందని చెప్పారు నాకు. తనకు వచ్చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయ్యింది అనుకుంటాను. అయితే తను కాలు ఎప్పుడు పెట్టుకోవాలి, ప్రాసెసింగ్ చెప్పండి, ఏమైనా హెల్త్ ఇష్యూస్లు ఉంటాయా అనేసి అయితే నన్ను అడిగారనమాట. నాకు తెలిసి నేను చెప్తున్నాను బ్రదర్, ఓకేనా. కాలు ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే, నేనైతే 1 ఇయర్ లోపే పెట్టుకున్నానండి. 1 ఇయర్ ఇట్లా కంప్లీట్ అవ్వలేదన్నమాట నేను కాలు పెట్టుకోవడానికి. మనం లెగ్ సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారనమాట, మనకు కాలు తీసేసినాక గాయం ఉంటుంది కదా, ఆ గాయం కంప్లీట్గా మానాలి, ఆ ప్లేస్లో నొప్పి గిట్లా ఉండొద్దు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు, గాయం మానిందా లేదా, పెయిన్ ఏమైనా ఉందా అనేసి అయితే వాళ్ళైతే చెక్ చేస్తారనమాట. నేను ఇట్లా 1 ఇయర్ లోపు వెళ్ళాను, నాకైతే అలాగే చేశారనమాట, ఓకేనా. ఇంకొకటి ఏమన్నారంటే, ఏమైనా హెల్త్ ఇష్యూస్లు వస్తాయా అని అడిగారు కదా. హెల్త్ ఇష్యూస్లు అనేది కాలు తీయడం వల్ల అయితే ఏం హెల్త్ ఇష్యూస్లు ఉండేయండి. ఒకవేళ మీరు చిన్నవాళ్ళు అయితే, వయసు చిన్నదనుకోండి, మీ వయసు ఎంత అనేది అయితే నాకు చెప్పలేదు కదా. ఒకవేళ మీరు చిన్నవాళ్ళు అయితే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు అనేది చాలా తక్కువ వాడండి. ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఇట్లా 22 ఇయర్స్ ఉన్నానమాట. నాకైతే డాక్టర్ అయితే చెప్పారనమాట, ఇట్లా ఫుల్ పెయిన్ ఉంటుంది కదా మనకు, తట్టుకోలేనంత పెయిన్ ఉంది సార్, ఇలా నా వల్ల అవ్వట్లేదు అని మేము చెప్తే, తను చిన్న ఏజ్ కదా, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ ఇస్తే తనకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి అయితే నాకు ఆ డాక్టర్ అయితే చెప్పారనమాట. అదే మీకు చెప్తున్నాను. ఒకవేళ మీరు పెయిన్ కిల్లర్స్ వాడుతున్నట్టయితే ఆఫ్ చేసుకోండి, చిన్న ఏజ్ అయితేనే, ఓకేనా. మనకు ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది కాలు అని అడిగారు కదా. ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అంటే, మనము వెళ్తాం కదా, ఫస్ట్ రోజు మనకు వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తారు, చెక్ చేసి ఓకే ఎప్పుడు పెట్టొచ్చు అని చెప్తారు కదా. అలా ప్రాసెసింగ్ అయిన తర్వాత మన కాలు కొలత తీసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు, పెట్టొచ్చు అనుకుంటే మన కాలు కొలత తీసుకుంటారనమాట. మన కాలు ఎంత అనేది ఇట్లా కరెక్ట్గా వాళ్ళు కొలత తీసుకుంటారు. కొలత తీసుకొని అయితే మనల్ని వెళ్ళమంటారనమాట. వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారనుకోండి, పని చేసేవాళ్ళు 1 వీక్కే మనకు కాల్ చేస్తారు రమ్మని. మనము అప్పుడైతే అక్కడ ఉండాల్సి ఉంటుందండి, ఏదైనా ఒక రూమ్ తీసుకొని. మనకు దూరం ఉంటే, ఎలాగో మనము సిటీలో ఉన్న వాళ్ళకైతే అప్ అండ్ డౌన్ వెళ్ళి చేసుకోవచ్చు. మాకైతే విలేజ్ కదా, మేము సిటీకి వెళ్ళాలంటే కష్టమయ్యేది. అంటే మళ్ళీ నాకు కాలు లేదు కదా, నేను మళ్ళీ మా వారి సపోర్ట్ తోటే నేను నడవాలి కదా. అందుకనేసి అయితే ఇంటికి రావడం, హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా కష్టం అవుతుంది అనేసి అయితే మేమైతే ఒక 4 డేస్ అయితే అక్కడనే రూమ్ తీసుకున్నాం అనమాట. హాస్పిటల్ పక్కకు, అంటే హాస్పిటల్ కొంచెం దూరం అనుకోండి, అక్కడ రూమ్ తీసుకొని అయితే 4 డేస్ అయితే ఉండి పెట్టించుకున్నామంట. వాళ్ళు ఇట్లా కొలతలు తీసుకొని సెట్ చేస్తుంటారన్నమాట. ప్రతిరోజు మనకు కొలత సెట్ చేసి, కొంచెం ప్రాసెసింగ్ ఉంటుంది కదా, ఎలా నడవాలి, మనం కాలు ఎలా పెట్టుకోవాలి, మనకేం తెలియదు కదా ఫ్రెండ్స్. అలా అనేసి అయితే వాళ్ళకు వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తూ, కాల్ సెట్ చేస్తూ, వాళ్ళైతే ఒక 4 డేస్ అయితే మనకు కంపల్సరీ అక్కడ ఉండాల్సి ఉంటుంది. మనము కొంచెం నడిచే వరకు అయితే మంచిగా ట్రైనింగ్ ఇస్తారు. నాకైతే ఆ సార్ వాళ్ళు అయితే మంచిగానే 4 డేస్లోనైతే నాకు నడిపించి ఇంటికి పంపించారండి. ప్రాసెసింగ్ అయితే ఇలా ఉంటుంది, ఓకేనా. కాలైతే లైఫ్ లాంగ్ వాడల్లా అని అన్నారు కదా. ఇప్పుడు మనకు పోయిన కాలైతే మళ్ళీ లైఫ్లో మనకి ఎప్పుడైతే రాదు కదా, లైఫ్ లాంగ్ వాడాల్సిందే అండి. కాకపోతే నాకు ఫస్ట్ జైపూర్ లెగ్ పెట్టారు. జైపూర్ లెగ్ అనేది అస్సలు నాకు నడవడానికి అయితే రాలేదన్నమాట. ఇంత మస్తు వెయిట్ ఉంది అది, అస్సలు నడవడానికి అయితే రాలేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టమైందనమాట. నా బాధ అయితే నేను ఒక 4 డేస్
ఆ జైపూర్ లెగ్ కోసం అయితే తిరిగాను 4-5 డేస్. పొద్దున నేను 7 o'clock వెళ్తే నేను ఇంటికి వచ్చేసరికి అయితే 8 అవుతుండే అనమాట. అసలు అప్పుడైతే మా నాన్ననే వచ్చిండు ఫ్రెండ్స్ నా కోసం అయితే. చాలా తిరిగిండు. మా వారు మా నాన్ననే వచ్చారు నా వెంబడి అప్పుడు. తర్వాత అది ఒక 4 డేస్ అయితే నాన్ స్టాప్గా ట్రైనింగ్ చేశాను. అస్సలు నాకైతే నడవడానికైతే రాలేదన్నమాట. ఇక వచ్చేసి నా బాధ చూడలేక మా వారే ఆర్టిఫిషియల్ లెగ్ అయితే పెట్టించారన్నమాట. ఇక ఆర్టిఫిషియల్ లెగ్ అయితే కొంచెం తొందరగా నడవొచ్చిందండి. అలాగనమాట. తొందరగా అయితే నడిచాను. ప్రాసెసింగ్ ఇట్లా అది ఫాస్ట్ ఉంటుంది, వాళ్ళ పని ఫాస్ట్ ఉంటుంది, మనకు నేర్పియడం ఇట్లా ఫాస్ట్ ఉంటుంది, మనకు నడవడం ఇట్లా ఈజీగా ఉందండి. ఇంకా ఇంకేం అడిగారు మీరు? హెల్త్ పరంగా మన కాలు మంచి కాలు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ కాలునైతే మనం ఎక్కువ స్ట్రెయిన్ చేయనియొద్దండి. నేనైతే ఈ ఎక్కువ నాకు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఇది సపోర్టు ఇవ్వక ఈ కాలుకి ఎక్కువ ప్రెషర్ పెట్టేదాన్ని అనమాట. అలా మాత్రం అస్సలు చేయకండి మీరు. నేను చేసిన తప్పు మీరు చేయకండి. మనం మంచుకున్న కాలు మనం ఎంత కాపాడుకుంటామో అన్ని రోజులు మనకు మంచిగా ఉంటుంది. నేను ఎక్కువ 10 years వరకు నాకైతే ఎక్కువ పెయిన్ అనేది ఏది తెలియలేదు ఫ్రెండ్స్. తర్వాతనైతే ఈ మన మంచుకున్న కాలు ఉంటుంది కదా, అది పెయిన్ అయితే రావడం అయితే స్టార్ట్ అయింది. అందుకనేసి అయితే నేనైతే ఎక్కడికి ఎక్కువ వెళ్ళను అనమాట. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం మంచిగున్న కాళ్ళని అయితే ఎక్కువ స్ట్రెయిన్ చేయించకుండా మంచిగా ఎంత వరకు చేసుకోవాలో పని అంతవరకు చేసుకొని సైలెంట్గా ఉండాలి. ఎక్కువ తిరగడం అలా చేయడం వల్ల ఇప్పుడు మనకు మంచిగా ఉన్నప్పుడు తెలియదు కదా పెయిన్. తర్వాత పెయిన్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయలేం కదా. అందుకనేసి అయితే మంచిగా ఉన్నప్పుడే మంచిగా ఉన్న కాళ్ళని అయితే ఎక్కువ కాపాడుకోవడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ మనం పెట్టించుకున్న కాళ్ళు ఇట్లా వాటర్లో తడవద్దు. ఎక్కువ ఇట్లా జంప్ చేసుకుంటూ దాన్ని ఎక్కువ ఖరాబ్ చేసుకోవడం వల్ల అయితే మళ్ళీ అంత డబ్బులు పెట్టి కొనుక్కోవడం అనేది చాలా కష్టం కదా. అందుకనేసి అయితే మంచిగా ఉన్న కాలుకు కొంచెం వెయిట్ ఎక్కువ వేయకుండా కాపాడుకోవాలి. వాటర్లో నానకుండా ఆ కాళ్ళని కాపాడుకోవాలి. ఇలా కాపాడుకుంటూనే వెళ్ళాలి. ఓకేనా, నేనైతే మీరు అడిగింది అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను బ్రదర్. మీకేమైనా ఇంకా డౌట్ ఉంటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకేనా, మరి బాయ్. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు. బాయ్.